దేవుని నామకు స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. అందరూ బాగానే ఉండాలని మళ్ళీ అడగాల్సింది కూడా లేదు. అసలు ఈరోజు ఏ రోజు అని కూడా మళ్ళీ అడగాల్సిన పని కూడా లేదు. ఇప్పటికే మన 3 మాటలు అయినాయి. మళ్ళీ అడిగితే సాగతీస్తున్నట్టు ఉంటుంది. కానీ కాబట్టి అందరూ కొద్దిగా భోజనం టైం దాటేసింది కాబట్టి మంచిగా మంచినీళ్ళు తాగి హైడ్రేట్ అంతే. నాకు తెలుసు కొద్దిగా ఇప్పుడు ప్రార్థన చేయాలన్న థాట్ వస్తుంది కానీ చేయకుండా, ఎందుకంటే మనకి ఒక సందర్భం ఉంటుంది. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో తీయక్కర్లేదు కానీ పౌలు అక్కడ వాక్యం చెప్తుంటే ఒక మహానుభావుడు బాలుడు ఒక సర్టన్ మ్యాన్ అని ఉంటుంది. నేను బాలుడు అంటున్నా సింపుల్గా. దీంట్లో ఒక విండో పక్కన కూర్చొని దడియాలని కింద పడతాడు నిద్రలో. ఐతొక్కు ఆయన పడింది అని చిన్న వయసు. ఆయన 3 అంతస్తుల దగ్గర నుంచి పడతాడు ఒకేసారి. ఈ పౌలు లేపుతాడు. ఇప్పుడు మీకు ఏమైతే నేను లేపడానికి పౌలు కూడా కాదు కాబట్టి ఏదో అయిద్దని కూడా భయపెడతలేదు. కానీ మనం జస్ట్ వాక్యం గురించి చెప్తున్నా. కొద్దిగా నిజమే సమయం దాటేసింది, ప్లస్ సమ్మర్ కాబట్టి కొద్దిగా నీరసంగా ఉంటుంది, ఒప్పుకుంటా. కానీ కొద్దిగా మంచినీళ్ళు తాగుతూ కావాలంటే మరీ స్నానం చేసేంత ఓపిక లేదు కానీ మొహం నీళ్ళు కొట్టుకొని కొద్దిగా వాక్యంలో కూర్చొని ఉంది. మనం 4వ మాటకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి లామా సబక్తాని చాలండి. మనము ఈ యొక్క వాక్యంగా చూసుకుంటే నా దేవా నా చెయ్యేందుకు విడిచితివి. మనము ఈ యొక్క వాక్యము రకరకాలుగా చూడొచ్చండి. అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెస్సియానిక్ ప్రొఫెసీస్ అని కూడా అంటారు. అంటే ప్రభువు నిజం చెప్తున్నా కదా. ఇప్పుడు నాకు మా డాడీ కనుక నాకు ఏదైనా పని అప్పచెప్పారు, అది నువ్వు జీవితంలో ఎప్పటికప్పుడు చేయాల్సిన పని అని నాకు చెప్పారు. చచ్చేటప్పుడు నాకు ఆ పని గుర్తవుతుంది అంటారు అసలు ఎవరికన్నా భూమి మీద. కానీ ఆయన చనిపోయి చివరి నిమిషాల్లో కూడా గుర్తు పెట్టుకున్నాడు కొన్ని. బికాస్ హీ యాజ్ ఏ మెస్సయ్య ఇట్స్ హిస్ రెస్పాన్సిబిలిటీ. ఆయన చెయ్యాల్సిన బాధ్యత అది. ఒక మెస్సానిక్ ప్రాఫెసీ కింద చెప్తారండి. ఇది ఎక్కడ ఉంటుందంటే మీరు మన ఫాస్ట్గా నవ్వుకొట్టేది ఎక్కువసేపు నేను చెప్పను. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. దావీదు రాసిన కీర్తనలు. నా దేవా నీవు నన్ను ఎలా విడిచితివి. చాలండి. అంటే మీకు అది దాని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ అంటే ప్రభు ఆయన ఇక్కడ యేసుక్రీస్తు దాన్ని కోట్ చేస్తున్నాడు ఆయన కీర్తనల గ్రంథం నుంచి. అంటే ఒకటి ప్రభుతో తండ్రితోనూ మాట్లాడుతున్నాడు, అట్ ద సేమ్ టైమ్ ఈజ్ ఫుల్ఫిల్లింగ్ హిస్ రెస్పాన్సిబిలిటీ. ఒక మెస్సయ్యగా ఆయన చేయాల్సిన పని కూడా ఆయన చేస్తున్నాడు. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క జ్యూయిష్ ట్రెడిషన్లో, అంటే ఈ యొక్క యూదుల ఆచారం ప్రకారంగా ఏంటిదంటే ఒక ఆచారం ఉందండి. ఏంటంటే ఎప్పుడన్నా ఎవరన్నా ఈ యొక్క సామెతల్లో కానీ లేకపోతే ఈ యొక్క కీర్తనలో కానీ మొదటి వచనం చదివారనుకోండి, హీస్ టాకింగ్ అబౌట్ ద హోల్ వర్డ్స్ అనమాట. అంటే అర్థం అది వస్తుంది. ఇప్పుడు నా దేవా అని చెప్పి అది 22వ కీర్తన. ఇప్పుడు ఇది ఎవరికైనా వినబడింది అనుకోండి ఒక్కో యూదుడికి, అది ఏమనుకుంటాడంటే ఓకే వీడు 22వ కీర్తన మొత్తం గురించి మాట్లాడుతాడు అనమాట. ఈ కంటెక్స్ట్ మొత్తం గురించి మాట్లాడాలన్నమాట. ఇక్కడ యేసుప్రభు కూడా ఏంటంటే దాని గురించి అక్కడ మీరు చూస్తే అంటే అక్కడ ఏ ప్రభు తండ్రితో మాట్లాడేది ఉంది, అట్ ద సేమ్ టైము ఈ యొక్క ప్రాఫెసీ గురించి కూడా ఆయన గుర్తు చేస్తున్నాడు అక్కడ. అక్కడ ఆటోమేటిక్ అదొక ఆచారం అండి. ఒక్కసారి జస్ట్ ఓపెనింగ్ లైన్ చదివినా చాలు, ఓకే 22వ దాని అదే ఈ కీర్తన పలానా కీర్తన గురించి మాట్లాడుతున్నాడు మన దగ్గర, దీని గురించి ఏం చెప్పబోతున్నాడో విందామన్న ఒక ఇంట్రెస్ట్ వస్తుంది దానిలో. కాబట్టి ఇక్కడ ప్రభు కూడా ఏంటంటే ద ఓపెనింగ్ లైన్ స్టార్ట్ చేశాడు ఆయన. నా దేవా నా చెయ్యేందుకు విడిచితివి అన్నది. ప్లస్ మనం ఇదే కనుక చూసుకుంటే ఈ యొక్క బిగినింగ్ ఆఫ్ ది సామ్లో ఈ యొక్క 22వ కీర్తనలో కూడా మీరు చూసుకుంటే మొదట కొద్దిగా డిస్పైర్తో, అంటే కొద్దిగా బాధతోనూ లేకపోతే వీటికి సంబంధించిన వాటితో మొదలైద్దండి. అంటే ప్రభు ఏంటి నా పరిస్థితి ఎలా ఉంది, ఎందుకు నా జీవితం ముందుకి ఎలా వెళ్తుంది, నన్ను ఎందుకు నువ్వు పట్టించుకోవట్లేదు, లేకపోతే ఎందుకు నన్ను విడిచిపెట్టావు, ఏం జరుగుతుంది అన్న అంటే దావీదు ఇలాంటి ప్రశ్నలతో స్టార్ట్ అయ్యిద్ది. కానీ మీరు వెళ్ళే కొద్దీ ఒక హోప్తో ఎండ్ అయిద్దండి. ప్రభు అక్కడ చెప్పాలనుకుంటుంది కూడా అదే. ఈ యొక్క మన జీవితాలు కూడా ఈ యొక్క కొన్ని బాధలతోనూ లేకపోతే కొన్ని వాటితోనూ ప్రారంభించబడి ఉంటాయి కాదన్నాం. కానీ ప్రభువు అట్ ది ఎండ్ ఆఫ్ ది లైన్లో ఎండ్ ఆఫ్ ది డే మనకేంటంటే ఆ హోప్ని ఇవ్వాలనుకోండి. ఎందుకంటే మీరు కీర్తన 22 చివరి కూడా మీరు చూసుకుంటే అంటే హోప్ అండ్ రెస్టోరేషన్ అంటే ఒక
ఏమంటారు దాన్ని, ఒక ఆశ లేకపోతే ఒక భరోసా ప్రభు ఇవ్వాలనుకుంటున్నాడు అని చెప్పి మనకంటే ఆ యొక్క ఎండింగ్లో మనకు అదే ఉంటుంది. దీంతో మొదలయ్యి దాంతో ఎండ్ అవుతుంది అన్నమాట. అలానే ఈ యొక్క ప్రభువు ఈ 4వ మాటలో కూడా మనం చూసుకున్నప్పుడైతే ఈ యొక్క క్రూసిఫిక్షన్ దగ్గర కూడా మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మనం మళ్ళీ చెప్పను. నార్మల్గా సింపుల్గా చెప్పుకోవాలంటే ఏంటంటే యాస్ఫిక్సేషన్ అంటారు. యాస్ఫిక్సేషన్ అంటే సింపుల్గా ఏంటంటే ఊపిరి తీసుకోవటం కష్టమైన పరిస్థితి, ఆక్సిజన్ అందక మనిషి సఫకేట్ అయ్యి అంటే అని అలా అయిపోయి ఒక లైట్ హార్టెడ్నెస్ అనమాట. ఇది నాకు ఇక్కడికి వచ్చేటప్పుడే జరిగింది, దరిద్రం ఇది నాకు యాస్ఫిక్సేషన్ అంటారు. ఏంటంటే ఫ్లైట్ లేట్ అయిపోయింది నాకు, ఫస్ట్ ఫ్లైట్. అప్పుడు నాకు అసలు గట్టిగా అనుకుంటే నేను 1/2 కిలోమీటర్ కూడా పరిగెట్టేవాని కాదు, కానీ నాకు తెలియకుండానే 40 కేజీలు 30 కేజీలు బ్యాగ్ వెనకాల వేసుకొని పరిగెట్టాను కిలోమీటర్ ఆపకుండా. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఇన్ని కిలోమీటర్లు నేను పరిగెట్టానని చెప్పి. అది ఎక్కిన తర్వాత ఫ్లైట్ ఎక్కి బ్యాగ్ పెట్టేసిన తర్వాత బాడీ ఉన్నట్టుండి కంట్రోల్ పోయిందండి. భయంకరమైన హెడ్ఏక్ స్టార్ట్ అయిపోయింది, నరాలు ఇంకా చితుకుపోతున్నాయి ఏమో అన్నంతలాగా. చొక్క నీళ్ళు లేదు నా దగ్గర, గొంతు మొత్తం ఎండిపోయింది, నాలిక తేమ ఉంటుంది అది కూడా పోయింది. నార్మల్గా అసలు మనిషికి ఈ యొక్క తేమ అన్నది పోదు, చాలా మనిషి డీహైడ్రేట్ అయితే తప్ప, లేదంటే కొన్ని మెడికల్ ఇష్యూస్ ఉంటాయి అది తప్ప. కానీ అలాంటి పరిస్థితి నాది. ఇంకా ఎయిర్ హోస్టల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు నిద్రపోతున్నారు వెనకాల ప్రశాంతంగా. అంటే నిద్రపోయే సమయం అది, ఫ్లైట్లో లైట్లు ఆపేసాడు. ఇంకా ఎవడు నేను చూడలేని పరిస్థితి. నేను చేతులు ఊపుతున్నాను, ఎందుకంటే నోరు లెగట్లేదు నాకు. చేతులు ఊపుతున్నాను, కళ్ళు చీకటి పడిపోతున్నాయి మెల్లంగా, అంటే కళ్ళు మూసుకుపోతున్నాయి. డిజీనెస్ అనమాట, తెలియని ఒక భయంకరమైన పరిస్థితి నా పరిస్థితి. అంటే మళ్ళీ నేను లెగుస్తాను లేదో తెలియదు, ఒకసారి అన్కాన్షియస్ అయ్యానంటే. ఎప్పుడు నీకు ప్రార్థన చేసుకున్నా ఏం చేయాలో తెలియదు అన్నప్పుడు ఇంకా ఇట్ట గాల్లో చేతులు ఊపుతున్నాను. నేనేమో పక్కన ఇండియన్స్ కనబడ్డారు, కానీ మనోళ్ళకి తెలిసిందే కదా, సచ్చిన హెల్ప్ చేయాలి తెలిసిన విషయం. మా దగ్గర లేవండి నీళ్ళు అన్నారు. ఒక్కొక్కడు ఇంత ట్యాబ్లు పట్టుకుని కూర్చున్నారు, అది వేరే విషయం. కానీ అదేంటి పక్కన ఒక ఫారెన్ ఆమె, తెలిసిన ఆమె, అమ్మ కొద్దిగా నీళ్ళు ఉన్నాయని ఇంకా అడిగితే ఆమె కొద్దిగా ఇంత చిన్న బాటిల్ నీళ్ళు ఇచ్చింది. ఆ కొద్ది నీళ్ళతో కొద్దిగా బాడీ మళ్ళీ సస్టైన్ అయింది అనమాట. అంటే తట్టుకున్నా. అప్పుడు ఆ భయంకరమైన దారుణం అసలు ఎలా ఉందో అన్నది అబ్జర్వ్ చేశానండి. ఏది ఒక నార్మల్ హెల్తీగా 3 పూటలు తింటానే నాకు ఎంత భయంకరంగా ఉంటే, ప్రభువుకి నేను లాస్ట్ టైం మీకు చాలాసార్లు చెప్పా ఎన్ని దారుణాలు చూశాడు ఆయన అన్నది. అలాంటి సమయంలో కూడా ప్రభువు తనకి ఇచ్చిన బాధ్యతను మర్చిపోవట్లేదు ఆయన. అదేంటి నేను పలానా చెయ్యను, మీకు ఆల్రెడీ మొన్న పరిశుద్ధ వారంలో కూడా చెప్పా, సుమారుగా 300 పైగా చేశాడు ఆయన ప్రాఫెసీలు. మనకు తెలియదు, కానీ ఇప్పుడు చదువుకుంటా వెళ్తే ఇప్పుడు తెలిసింది మనకు ఆ విషయం, ఇట్స్ ఎ మెసానిక్ ప్రాఫెసీ అని చెప్పి. ఇలాంటివి చాలా ఉన్నాయి, మనం ఇంకా మాట్లాడుకుంటూ పోతే. మన పాస్టర్ గారు కూడా మనకు చాలాసార్లు ఎన్నో వివరించారు వీటి గురించి. కాబట్టి మనం ఈ యొక్క మొదటి పాయింట్గా మనం మాట్లాడుకోవాలనుకుంటే, ప్రభువు ద గాడ్ నోస్, అంటే ఫస్ట్ పాయింట్గా చెప్తున్నా, ద గాడ్ నోస్ యువర్ పెయిన్. దేవుడికి మన బాధ ఏంటో తెలుసు. నేను అదే చెప్తున్నా మీకు. మనం అనుకోవచ్చు లైక్ దేవుడు పైన ఉంటాడు, అది నీకేం తెలుసు మా బాధలు, కిందకు వచ్చి లేకపోతే అనుభవించి నీకు తెలుస్తుంది. నాకున్నట్టు నీకు అప్పుల బాధలు ఉన్నాయా, లేకపోతే నాకున్నట్టు పలానా జాబ్ బాధలు నీకు ఉన్నాయా, లేకపోతే ఇంకేదైనా బాధలు ఉన్నాయా? ప్రతీదీ అండి, ప్రతీదీ. అందుకని మనకి చాలాసార్లు కూడా చెప్పాను ఈ మాట, మార్క్స్ సువార్తలో మనకి క్లియర్గా ఉంటుంది ఆ మాట. ఆయనకి అన్ని విధాలుగా శోధింపబడింది అని చెప్పి. ఏది ఆయన ఊరికే దూరం నుంచి వల్ల, ద గాడ్ ఈజ్ నాట్ సమ్వేర్ స్టాండింగ్ దేర్ అండ్ అబ్జర్వింగ్ యువర్ సఫరింగ్. ఏదో దేవుడు ఎక్కడో మూల నుండి సరే నువ్వు బాధపడు, నేను తర్వాత చూసుకుంటా, లేదా నేను చూసుకుంటా అంటల్లా, నేను కూడా నీ పొజిషన్లోకి వస్తున్నా. ఇంకోటి ఏంటంటే మనకంటే దారుణమైన పొజిషన్ అది. అసలు ఆ పొజిషన్లో నిజంగా మనిషి బతుకుండడం అనేది అసాధ్యం అండి. నిజంగా మాట. ఎందుకంటే నార్మల్ ప్రభు అంటే నేను ఇంకా నాది ఇంకో మాట ఉంది కాబట్టి నేను అప్పుడు ఇంకా బాగా చెప్తాను. ఒక మాట చెప్పాలి. అది నిజమే, మన పాస్టర్ గారు అంటూ ఉంటారు అక్కడక్కడే మనకు ఉంటుంది అని చెప్పి. వాక్యంలో మీరు జాగ్రత్తగా ఎదిగితే అక్కడక్కడ పదాల్లోనే ఆ యొక్క అర్థము కానీ లేదా దాని యొక్క మెస్ట్రీ అన్నది అక్కడే ఉంటుంది. నాకు ఈ మాటలు ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా ఒక మాట చదివా, అప్పుడు నిజంగా అనిపించింది. అది నేను తర్వాత చెప్పుకుంటా మీతో. నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే గాడ్ నోస్ యువర్ పెయిన్ అండి. ఆయన ఒక చోట చెప్తున్నా కదా, ఆయన అందుకని మనిషి రూపంలో వచ్చి మనకంటే ఎక్కువగా దాన్ని అనుభవించాడు. ప్రభు అనుభవించి చెప్తున్నాడు ఎంతలాగా. అదే అంటున్నాను, మనం కూడా అందుకనే
ఎంత ధన్యత కలిగి ఉండాలండి ఎందుకంటే అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నందుకు. ఆయన ఏదో గాలిలో ఉండి నీ సావు నువ్వు సావు అంటల్లా, కిందకు వచ్చి నేను నీ పక్కనే ఉన్నా, నీతో పాటే నడుస్తా. అందుకని మనకు వాక్యంలో ఉంది ఆ మాట, నీతో పాటు నడుచువాడు నీ ప్రభువైన యెహోవా, నీకంటే ముందుగా కూడా నేను ఉంటా కావాలంటే. అంతేగాని ఏదో దూరంగా నీకుండి ఐ విల్ టేక్, నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు, నువ్వు అక్కడ వెళ్ళి అంటల్లా ప్రభు, నీకంటే ముందు ఉంటా, నీతో పాటే ఉంటా, నీతో పాటే నడుస్తా అని చెప్తున్నాడు ప్రభువు. కాబట్టి మొదటిది ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. మన యొక్క శ్రమల్లోనైనా బాధల్లోనైనా సరే ప్రభువు మన బాధను అనుభవించాడు ఆల్రెడీ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని నోటికి వచ్చిన మాటలు ప్రభువుని అనడం అన్నది ఇట్స్ నాట్ ఏ మేనర్స్ అనిపించదు, అది మర్యాద అనిపించదు. ఇంకా రెండోది మనం చూసుకుంటే గాడ్ ఈజ్ ఆల్రెడీ ఈజ్ ఇన్ మోషన్. అంటే ఆయన ఆల్రెడీ ఒక పద్ధతిలో ఆల్రెడీ ఉన్నాడు, ఆయనకంటూ ఒక పద్ధతి, ఒక ప్లాన్ ఉంది, దాని ప్రకారంగా ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సైలెంట్గా ఉంది, దానికి అర్థం ఏంటంటే అది జరగట్లేదని అర్థం కాదు. వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న వర్క్లు అది చేసుకుంటూ ఉన్నారు. ప్రతిసారి సౌండ్ చేస్తేనే అది ఇంకా కన్స్ట్రక్షన్ అని కాదు. కానీ అలా అంటే నేను చెప్పేది ఏంటంటే దేవుడు కూడా ఏంటంటే కొన్నిసార్లు మన ప్రార్థనలు ఈ సైలెంట్గా, లేకపోతే దానికి వెంటనే మనకి కొన్ని రాకుండా, లేకపోతే సంథింగ్ అలా ఎన్నో మనకు ఉంటాయి కాదన్నా. కానీ ప్రభువు దాన్ని సరైన సమయంలో, అందుకే మన వాక్యం చెప్తుంది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో అని నాకు తోచిద్దో, ఏది మేలుకరమైందని నాకు తోచిద్దో అప్పుడు నా ప్రభు నాకు ఇస్తాడని చెప్పి. ఈవెన్ నాకు ఒక ఫిలిప్పైన్స్లో ఒక చర్చికి వెళ్ళేటప్పుడు ఒక తెలిసిన ఒక లేడీ, ఆమె కూడా మాట్లాడుతూ ఇలానే, తను కూడా సుమారుగా 15 years 15 సంవత్సరాల నుంచి ఒక విషయం గురించి ప్రార్థన చేస్తూ ఉంది. ఆల్మోస్ట్ ఇంకా ప్రభుని ఇంకా పూర్తిగా విడిచిపెట్టేద్దాం, అంటే పూర్తిగా అసలు వెళ్ళిపోదాం ప్రభు నుంచి అంటే విసుగుపోయిందండి. 15 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. కానీ ఆ 15 సంవత్సరాలు ఆమె పట్టిన ఓపికకి దేవుడు ఆమెకి ఇచ్చిన ఆ యొక్క బహుమానాన్ని అసలు షీ కెనాట్ ఫర్గెట్ అనమాట. అంటే అదేంటి మీకు సింపుల్గా చెప్పాలంటే సరైన సమయం కోసం దేవుడు దాన్ని దాచిపెట్టాడు. దాన్ని అది అంటే పర్సనల్ మ్యాటర్, కానీ నేను అది చెప్పినా బాగోదు. బట్ ఏంటంటే తను ఎంత సంతోషపడిందో అప్పుడు, నిజమే నాకు ఇది కొద్దిగా త్వరగా వచ్చున్నా సరే ఇట్స్ నాట్ రైట్ థింగ్ అనిపించేది నాకు. బట్ సరైన సమయానికి దేవుడు ఇచ్చాడు. కాకపోతే అంత మనకి ఏమంటారు, అంత ఓపిక ఉండదు. నిజమే, ఈవెన్ మనం ప్రార్థన చేసుకునేటప్పుడైనా, ఇప్పుడు మేము కుటుంబ ప్రార్థన కానీ ఎప్పుడు చేసుకున్నా సరే మనకంటూ దేవా మాకంటూ కొద్దిగా ఓపిక ఇవ్వు, మా వల్ల కాటల్లా, ఎందుకంటే మేము మనుషులం అయ్యా, మరీ అతిగా ఓపిక. ఎందుకంటే అందుకని మనకి పాస్టర్ గారు కూడా చెప్పారు ఆ మాట. యోబు కూడా చివరికి బర్స్ట్ అయిపోయాడు. ఇంకా ఏం చేశానయ్యా బాబు, నన్ను ఎంతలా చంపేస్తాను, అసలు ఏం జరిగింది, ఆఖరికి నా హెల్త్ కూడా నా దగ్గర లేదు, ఏంటి ఎంతలాగా, మరి ఒక పాపం చేసినాను కూడా ఇంతలా టార్చర్ పెట్టరు కదా, ఎందుకు ఇంత చేస్తున్నావు అని అడుగుతున్నాడు యోబు కూడా. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక మనిషిగా ఉన్నప్పుడు ఆ ఎక్స్ట్రీమ్ ఈ ఎమోషన్స్ కానీ లేకపోతే ఆ ఫీలింగ్స్ కానీ కంట్రోల్ చేసుకుంటాం అన్నది అంత సులువే కాదండి. కానీ మనం ప్రభువైన యేసుక్రీస్తులాగా ద హోల్ పిక్చర్, థింక్ బిగర్ పిక్చర్ అంటారు. అంటే ఈ ప్రస్తుతాన్ని కాదు ఫ్యూచర్ని చూడన్నట్టు, దూరాన్ని, అసలైన రిజల్ట్ని చూడన్నట్టు. ఇక్కడ ప్రభు కూడా అందుకనే ఇంతలాగా అది తిడుతున్నా, సహిస్తున్నా, లేకపోతే ఇన్ని దారుణాలు చూసినా ఆయన ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నట్టు హీ సీయింగ్ ద బిగ్గర్ పిక్చర్. నేను ఇప్పుడు గనక ఏదన్నా రెచ్చిపోయేదని చేశానంటే వీళ్ళకి అసలు రక్షణ ఉండదురా బాబు అని చెప్పి. కాబట్టి అంటే ఒక పాస్టర్ గారు కూడా ఈ మాట బలి చెప్పారు. అసలు ఆయన సిలువ మోసేటప్పుడు అంటే ఆయన అదొక హైపోథెటికల్ వేలో చెప్పాడు అనమాట. అంటే వాట్ ఇఫ్ అన్నట్టు, ఒకవేళ జరుగుంటాను ఏంటంటే ఆయనకి ఇంకా కొరడా దెబ్బలు తిని సిలువ మోసి ముళ్ళ కిరటం పెట్టుకొని ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ కోపానికి ఆయన తట్టుకోలేక ఒకవేళ ఆయన మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ సిలువుని ఎటో పట్టి ఇసిరేసి ఐ హ్యాడ్ ఎనఫ్, చాలు నాకు ఇంకా, మీ మనుషులు మారడం, మీరు మూర్ఖులు, నా వల్ల కాదని చెప్పి ఆయన వెళ్ళిపోయి ఉంటే రక్షణ ఉండేదా మనకి అని చెప్పి అన్నాడు. నిజమే, ఎంతలా తట్టుకున్నాడండి ఆయన మనిషి రూపంలో ఉండే కదా తట్టుకుంది. మనం ఎందుకు తట్టుకోలేకపోతున్నాం మన జీవితాల్లో? ఆ బాధలు కావచ్చు, లేకపోతే ఎవరితోన్నా శత్రుత్వం కావచ్చు, అంటే శత్రుత్వాన్ని పర్టికులర్గా అంత కాదు, కానీ ఎవరితో కొన్నిసార్లు కొంతమందికి కొన్ని ఉంటాయి అలాంటి విషయాల్లో. కానీ అంటే మన చిన్న దగ్గర మనం ఎందుకు పడిపోతున్నాం, ఆయన మాత్రం అక్కడి దాకా వెళ్తున్నాడు అని చెప్పి. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటిదంటే ఒక క్రైస్తవుడిగా మనము యేసు ప్రభు లాంటి ఒక
ఓపికను కలిగి ఉండాలండి ఖచ్చితంగా. బికాస్ గాడ్ ఈజ్ సీయింగ్ ద బిగ్గర్ పిక్చర్, బట్ వీఆర్ స్టిల్ ఇన్, అంటే ఒక మనిషిగా మనం ఏంటంటే ఇంకా ఈ యొక్క టెంపరీ థింగ్ని మాత్రమే చూస్తున్నాం, కానీ ప్రభువు అసలైన దాన్ని, శాశ్వతమైన దాన్ని చూస్తున్నాడు. కాబట్టి గాడ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ మోషన్. ఆయన ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. మీ ప్రార్థన అవసరం ఎదురు అడుగుతున్నారా? ప్రతిదానికి ఆయన ఏంటంటే వెనకాల నుండి మొత్తం అన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అనేమి ఖాళీగా లేడు, కాముగా లేడు. కాకపోతే ఏంటంటే ఎవరికి ఎప్పుడు ఇవ్వాలన్నది ఆయనకి తెలుసు. ఎవరికి ఎప్పుడు పడితే అది ఇస్తావు. ఇప్పుడు అంతెందుకు, నాకు చిన్నప్పటి నుండి మా డాడీ కానీ ఏదైనా అడిగిన ప్రతిదీ ఎత్తా కూర్చుంటే ఇంకా నాకు ఏమంటారు, ఆ బద్ధకం కావచ్చు, లేకపోతే ఆ దరిద్రం మొత్తం అలా అయిపోద్ది. బట్ అదేంటి, కొన్ని మనం పొందుకోవటానికి వీ హ్యావ్ టు ఎర్న్ ఇట్. కొన్ని సాల్వేషన్ అలా కాదులేండి. సాల్వేషన్ అనేది దాని కృప వల్లే మనకు వచ్చింది, కానీ కొన్ని మనం పొందాలంటే కొన్ని మనం ఖచ్చితంగా దానికి మనం అర్హులై ఉండాలి. కాబట్టి ఒక క్రైస్తవులుగా మనము ఈ 4వ మాట దగ్గర నేను చెప్తుంది ఏంటంటే, మనకి ఈ దేవుడు కూడా మనకి కొన్నిసార్లు మన సందర్భంలో, ఇక్కడ యేసుప్రభుని అన్నది కొద్దిగా మనం నార్మల్గా కాదు, కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మన కొన్నిసార్లు ఈ 4వ మాట ప్రకారంగా దేవుడు మనల్ని పక్కన పెట్టేశాడు అనుకుంటాం. ఏమన్నా ఎందుకు వదిలిపెట్టేసావు, సైలెంట్గా ఎందుకు ఉంటాను, నేనేం చేశాను తప్పు, నీకు ఇష్ట ప్రకారంగానే చేస్తాను, చర్చికి వెళ్తాను, అన్నీ చేస్తున్నాను కదా, ఎక్కడ నాలో తప్పు వచ్చింది. ఇంకా నాకు తెలిసి మనకు పైపైన ఉంటేనే ఎలా ఉంది, యోబులాగా ఉంటే ఎప్పుడో మనం అయిపోయేది. అసలు సచ్చిన మళ్ళీ ఇటు వచ్చేవాళ్ళం కాదు. అక్కడికి వెళ్ళాక నిష్టగా ఉంటాం. మళ్ళీ ఎక్కడున్నప్పుడు ఆ నిష్టత ఉండదు, ఇక్కడ ఉన్నప్పుడు ఆ స్టెబిలిటీ ఉండదు. అక్కడికి వెళ్ళాక వస్తుంది మళ్ళీ స్టెబిలిటీ. లేదయ్యా ఒకసారి ప్రభులోకి మళ్ళీ రాయి అంటే లేదు సచ్చే వరకు నేను అలా. కాబట్టి అలాంటి విషయాలు మనం కాకుండా ప్రభువుకి అంటే అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ స్టెబిలిటీ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలండి. అది క్యారెక్టర్ పరంగా, మెయిన్గా క్యారెక్టర్ పరంగా ప్రభువులాగే. ఎందుకంటే ఆయన మొదటి నుండి పరిశుద్ధుడిగా ఉన్నాడు చివరి దాకా, ఎక్కడ మధ్యలో ఆయన తప్పలేదు కూడా. ఇంకా మనం 3వది చూసుకుంటే మీరు మళ్ళీ ఆ వచనాన్ని ఇప్పుడు ఏది 4వ మాట ఉంది కదా, ఆ 4వ మాట యొక్క పై మాట చదవండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. చాలండి. దీన్ని మామూలుగా మీరు ఏదైనా అనుకుంటున్నారా అంటే ఆ వచ్చినా మీరేమనుకుంటున్నారో చెప్పండి, నాకు మీనింగ్ చెప్పండి, మీరేమనుకుంటున్నారు? పగలు మేఘస్తంభం లేదు, చీకటి అని ఉందండి, మేఘస్తంభం లేదు. ఎందుకు పట్టిందా అంటే పట్టుండొచ్చు అనుకుంటున్నారు చీకటి అన్నది. అని నార్మల్గా మీరు ఇంకా ప్రాక్టికల్గా చెప్పే ఛాన్స్ ఏమైనా ఉందంటే ఇది ఈ పరంగా అయ్యి ఉండొచ్చు, లేదా ఆ పరంగా అని. ఏ ఎక్లిప్స్ అది అంటే సోలార్ ఎక్లిప్స్ అనుకుంటున్నారా? కానీ పస్కాలు అది అవ్వదు. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే సూర్యగ్రహణం వచ్చేది అమావాస్య అప్పుడు, పౌర్ణమి అప్పుడు కాదు. కానీ అది పస్కా కాలం, పస్కాలు పౌర్ణమి ఆ సమయంలో రాదు అది. కాబట్టి వాట్ ఇట్ మై అనుకుంటున్నారు, మీరేమైనా అనుకుంటున్నారా? ఎందుకంటే చరిత్ర ప్రకారంగా అది ఎప్పుడు జరగలేదు, అలా జరగలేదు. ఎందుకంటే పూర్వకాలంలో అసలు రాదు అది. చూసుకోండి కావాలంటే. దీన్ని కూడా ఇదేంటి ఇప్పుడు మీరు అనుకున్నట్టే ఒక ఆయన ఉన్నాడు సమరీయుడు, ఈజ్ ఎ హిస్టోరియన్. థాలస్ అనే ఒక హిస్టోరియను ఇది మైట్ అయ్యి ఉండొచ్చు అని అనుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన కూడా ఎంత రాశాడు వాటి గురించి. ఈ క్రైస్తవులు ఎంత చెప్పినప్పుడు కూడా దీని గురించి ఇలా అయ్యిందంటే మేబీ సోలార్ ఎక్లిప్స్ అయ్యి ఉండొచ్చు కన్నారు, కానీ సోలార్ ఎక్లిప్స్ వచ్చే ఛాన్సే లేదు అది. ఎందుకంటే అది వచ్చేది న్యూ మూన్ ఉన్నప్పుడు, ఫుల్ మూన్ ఉన్నప్పుడు రాదు అది. ఇది ప్రజెంట్ ఫుల్ మూన్ ఉన్న టైం అది, ఈ టైంలో అసలు రాదు. సింపుల్గా అంటే అది మిస్టీరియస్ థింగ్ అండి. సింపుల్గా చెప్పాలంటే, ఒక ముక్కలో చెప్పాలంటే, అందుకనే దీన్ని ద స్కాలర్స్ ఏమంటారు అంటే ద గ్రేట్ ఎక్స్చేంజ్ అంటారు. దీంట్లో అంటే ద క్రియేషన్ ఈజ్ మౌర్నింగ్ ఫర్ ఇట్స్ క్రియేటర్. అంతే. సాక్షాత్తు ఈ యొక్క సృష్టి అన్నది దానికోసం ఏడుస్తుంది, ప్రభు కోసం. ఈ నీచమైన మానవుల కోసం మా తండ్రి నువ్వు ఎంత చేస్తున్నావు, మేమున్నాం కదా, మేము నీ సృష్టిని మేము బాగానే అంటున్నాం కదా, ఇంత దరిద్రానికి పొందిన వీళ్ళ కోసం నువ్వు ఇంత దిగజారిపోయావా? ఆఖరికి దేవతలు కూడా అంటున్న మాట అదే. 72,000 దేవతలు కత్తులు తీసుకొని రెడీగా ఉన్నాయి చంపేద్దామని చెప్పి మనుషుల్ని. నీ మీదకి ఎవడొస్తాడు రమ్మని చూద్దాం అని చెప్పి గెత్సెమనే తోటలో. కానీ ప్రభువు అంటున్నాడు, లేదు వాళ్ళ కోసం నేను వెళ్తా కిందకి, లేదు వాళ్ళ కోసం నేను చనిపోవాలి, వాళ్ళ నా బిడ్డలు అంటని.
ఇక్కడ మనకి అంటే ఎంత నీచ దరిద్రమైన మనకి ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడు అన్నది, అంటే ద డెప్త్ ఆఫ్ ద గాడ్స్ లవ్ అండి. మూడో పాయింట్ అదే నేను చెప్పాలనుకున్నది. ద హియర్ జీసస్ క్రైస్ట్, వాట్ వీ కెన్ సే సింపుల్గా అంటే జీసస్ క్రైస్ట్ అబ్జర్వ్డ్ ద రియల్ వ్రాత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నిజమైన ఉగ్రత ఆయన మీదకి వెళ్ళింది. మనకి మీదకి రావాల్సిన ఒక ఉగ్రత ప్రభు మీదకి వెళ్ళిందండి. అసలు సృష్టి మొత్తంలో దేవుని యొక్క ఉగ్రతను తట్టుకునే వ్యక్తి ఎవడు లేడు. మరి ప్రభువు మీదకి ఒక మనిషి మీదకి వెళ్తే ఆ మనిషి ఎలా విలవిల్లాడిపోతాడో చూడండి. దేవుడు కానీ దాన్ని అబ్జర్వ్ చేశాడు, దాన్ని ఆయన అనుభవించాడు ఆ దరిద్రాన్ని. మన యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్ని పాపాలను ఆయన ఒకేసారి ఆయన మీద పడినప్పుడు, అందుకనే దాన్ని స్కాలర్స్ ఏమంటారు ద రిలేషనల్ సపరేషన్ అంటారు బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్. దేవుడికి తండ్రికి మధ్య మొట్టమొదటిసారి సృష్టిలో జరిగినట్టు సపరేట్ జరిగింది. అప్పుడు ఆయన యొక్క బరువుని ఆయన మీద ఆయన అప్పుడు అబ్జర్వ్ చేశాడు, ఎంత ఉందా మనుషుల పాపము అన్నది. అందుకనేనండి చరిత్రలో జరిగిన మిస్టీరియస్ ఈవెంట్ అది. అది ఆయనే కాదు చెప్పింది, జూలియస్ ఆఫ్రికానస్ అని చెప్పి ఒక ఆయన, పెల్గన్ అనే ఆయన, ఇంకేంటి టెర్టూలియన్ అనే ఆయన, అనేక మంది ఈ జరిగిన దాన్ని ఎవడు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. మీరు లోకాసు వార్తలో చూస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. భూమి అంతటా ఉందని చెప్పి, ఆఖరికి సూర్యుడు అదేంటి షైనింగ్ ఇవ్వటం మానిపడేశాడని చెప్పి, దాన్ని సైంటిఫికల్గా ఎవడు ఎక్స్ప్లెయిన్ చేయలేడు. ప్లస్ చరిత్రలో జరగలేని సిచ్యువేషను, ఒకసారే జరిగింది, మళ్ళీ జరగదు. ఇంకా నేను చెప్తుంది ఏంటిదంటే ఆ యొక్క సపరేషన్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్ జరిగినప్పుడు, మన పాపాలను ఆయన మోసేటప్పుడు ఆయన యొక్క ఉగ్రతను ఆయన భరించాడండి. అంటే అంతటి ప్రేమ చివరి వరకు. మళ్ళీ అక్కడితోనే ఆ ఉగ్రతతో ఆయన ఏమీ ఆవలేదు, ఇంకా ఆయన చేయాల్సిన పని ఉంది. కాబట్టి అది మనకి మళ్ళీ చెప్తారు. కాబట్టి నేను అలా అంటున్నా. కాబట్టి మూడోది, ఆయన ఎంతలా మనల్ని ప్రేమించాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ద గాడ్ నోస్ యువర్ పెయిన్ అండ్ ద గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ మోషన్ అండ్ ద గాడ్ నోస్ ద డెప్త్ ఆఫ్ అవర్ లవ్. ఆయన ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన కృపకు మనం ఎప్పుడూ దూరం కాము. కాకపోతే మనం ఒక క్రైస్తవులుగా కానీ లేకపోతే అన్యులుగా కానీ ఎవరైనా సరే మొదట చేయాల్సిన పని ఆ రిపెంట్ అన్నది మనం చూపించాలండి. లేదా అంటారా ఇంకా ఆ మాటకి అడగాల్సే అర్హత మనకు ఉండదు. ఏమన్నట్టు వై యూ హ్యావ్ ఫోర్సేకెన్ మీ అని చెప్పి దేవుణ్ణి. కాబట్టి ఈ యొక్క 4వ మాట ప్రకారంగా మనం చూసుకుంటూ వెళ్తే ప్రభువు ఆయన మన పట్ల చూపించే అపారమైన ప్రేమ అప్పటికి ఎప్పటికీ ఉంటుంది. కానీ మనమే ఆయన దగ్గరికి వెళ్ళట్లే, అదే ప్రాబ్లం ఇక్కడ. కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను.